నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరిక. లేపాక్షి సంస్థ ప్రదర్శించిన చేనేత కలంకారీ వస్తువులను కుమార్తె ఆద్యతో కలిసి తిలకించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రభుత్వ అతిథులకు బహుమతులుగా హస్త కళాకారులు కళాకృతులు గిఫ్ట్ హ్యాంపర్లుగా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. భారతీయ పరిశ్రమల సమైక్య సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని వెల్లడి. తిరుమల స్వామివారి లడ్డు ఇంట్లో ఉంటే ఇల్లంతా గుమగుమలాడే వాసన వచ్చేదని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అంతటి పవిత్రత విశిష్టత ఉన్న లడ్డును కల్తీ చేయటమే కాక జగన్ ఎదురుదాడి చేస్తాడా అని ప్రశ్నించారు. ప్రజలు గుణపాఠం చెప్పినా ఆయన బుద్ధి మార్చుకోడా అని ఆయన నిలదీశారు. తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వారిని చరిత్రహీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాముడు తల తీసేస్తే దిక్కు లేదని, అంతర్వేది రథం తగలబెడితే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి విషయంలో తాను 1కి 10 సార్లు ఆలోచిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు. స్వామివారి విషయంలో అపచారం తలపెట్టే పనులు పొరపాటును కూడా చేయనని చెప్పారు. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ తనకు ఉందని పేర్కొన్నారు. అలాగని చేసిన దుర్మార్గాలు చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డు తాము కనిపెట్టిన ఫార్ములా కాదన్నారు. తిరుమలకు 200 ఏళ్ల పైబడి చరిత్ర ఉందని ఆయన వెల్లడించారు. మీరు దేవుడికి పెడితే పవిత్రంగా దేవుడికి పెడతారా? మసీదుకు పోతే పవిత్రంగా మసీదుకు పోతారా? లేకుంటే ఇష్టానుసారంగా చేస్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రత దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆయన నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా? తిరుమలకు పోయారా? ప్రసాదం తిన్నారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగా లేదని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. భోజనాలు కూడా బాగాలేవు, దర్శనాలు కూడా బాగాలేవు. కొండకు పోవడం మానేశారు. ఏం తల్లి, ఇప్పుడు పోయి చూడు. కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేశాను, శ్యామలరావు గారిని. ఒకే మాట చెప్పి పంపించాను. మళ్లీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిన్నారా ప్రసాదం? అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే చేలిపైకెత్తండి. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నాసిరకం నెయ్యి తీసుకొచ్చి, కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను తన కుమార్తె ఆద్యతో కలిసి పవన్ కళ్యాణ్ తిలకించారు. అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ఆద్య ముచ్చటపడింది. కుమార్తె ముచ్చటపడడంతో పవన్ వెంటనే ఆ కళాకృతులను కొనుగోలు చేసి ఆద్యకు కానుకగా అందజేశారు. వాటికి బిల్లును స్వయంగా పవన్ కళ్యాణ్ చెల్లించారు.
ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఓ కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వ అతిథులకు జ్ఞాపికలుగా హస్తకళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. తద్వారా రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతో పాటు హస్తకళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఎంపిక చేసిన వాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని పవన్ సూచించారు. అతిథుల గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు శాఖపరంగా ఇచ్చే బడ్జెట్లో 40% మాత్రమే తీసుకోవాలని, మిగిలిన 60% తన సొంత సొమ్ముతో కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయాలని పేషీ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏఐ వంటి సాంకేతికతల కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దుతామని అన్నారు. నెల రోజుల్లో ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. విజయవాడలో భారత పరిశ్రమల సమైక్య సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సిఐఏ సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఉద్యోగాలు సృష్టించాలన్న ఒకే ఒక అజెండా తమదని అన్నారు. వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేవలం ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా అదే అందరి ముందున్న లక్ష్యం ఇదేనని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా నిత్యం రాష్ట్రం యొక్క అభివృద్ధి, యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారని వెల్లడించారు. మానవ వనరులను నైపుణ్యం ఉండేలా తీర్చిదిద్దుతామని అన్నారు. ఏఐ వంటి సాంకేతికత కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దుతామని అన్నారు. నెల రోజుల్లో ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రధానంగా గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించడానికి ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో స్పష్టంగా 2-3 నిర్ణయాలు ఈరోజు తీసుకున్నాం. ఒకటి, ఒక కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేయాలని, ఎక్కడైతే ఇండస్ట్రీ డైరెక్ట్ గా గవర్నమెంట్ తో చర్చలు నిర్వహించడానికి, చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించడానికి ఒక కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అది ఒక 1 వారం రోజుల్లో జియో రూపంలో ఇష్యూ చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తాం కూడా జరిగింది. ఇంతేకాకుండా సీఏతో కూడా నేను చర్చించాను. ప్రభుత్వాలు మారచ్చు కానీ గవర్నెన్స్ అనేది శాశ్వతంగా ఉండాలి. అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు, ఒప్పందాలు అవన్నీ వేరే ప్రభుత్వం, అంటే గతంలో జరిగింది అది ప్రధానంగా పవర్ సెక్టర్ పీపీఎల్ గతంలో క్యాన్సిల్ చేశారు. దానివల్ల కేవలం రాష్ట్రమే కాదు, భారతదేశమే నష్టపోయింది. మీరు ఒక్కసారి చూస్తే రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లో గతంలో ఇతర దేశాల నుంచి సావరెన్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఒక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల, ప్రధానంగా ఆంధ్ర ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది. అది జరగకూడదు, రాబోయే రోజులు ఎప్పుడు జరగకూడదు. దానికి ఒక కన్సల్టేటివ్ యూనిట్ క్రియేట్ చేద్దాం. మేము లీడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసికట్టుగా చర్చించి అవసరమైతే ఒక చట్టం తీసుకొద్దాం కేంద్రం స్థాయిలో అని కూడా మేము మాట్లాడుకున్నాం. వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ఇస్ రెడీ టు డూ బిజినెస్. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం. దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్, ఎకో సిస్టమ్, సబ్సిడీలు నేను అందిస్తానని హామీ ఇచ్చాను. వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ అన్నిటిపైన కూడా ఒక చర్చించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ చేత పెట్టించేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాము. గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఉండేది. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, పారిశ్రామికవేత్త ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్నా లేదంటే ఆంధ్ర రాష్ట్రం వెళ్ళి కలవాలనుకున్న ఈడీబీ నుంచి వెళ్లేవారు. కానీ గత ప్రభుత్వం ఈడీబీని కూడా నిర్వీర్యం చేసి మూసేసిన ఈడీబీని మళ్ళీ తెరిచాం. గతంలో ఈడీబీలో పనిచేసిన వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈడీబీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు. ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఈడీబీ సీఈఓగా నియమించడం జరిగింది. నిరుద్యోగ యువకులు ఒకటే హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాల కల్పననే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అది చేసి తీరుతాం, మీకు చూపిస్తాం. రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము జమ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇందుకోసం పూర్తి స్థాయిలో సాంకేతిక సహకారం తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా తగ్గకుండా నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడ్డామని అన్నారు. విజయవాడలో 10 జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్, సహకార, వ్యవసాయ శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అనుసరించవలసిన
విధి విధానాలపై వర్క్షాప్ నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి రైతును ఆదుకునే విధంగా, రైతు కష్టపడి పండించిన ప్రతి గింజకు భరోసా ఇచ్చే విధంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించబోతున్నాం. అందుకు సన్నద్ధంగా 10 జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్, కోఆపరేటివ్, వ్యవసాయ శాఖల అధికారులతో వర్క్షాప్ ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ఈ వర్క్షాపులు నిర్వహిస్తామని తెలిపారు. 5 ఏళ్ల పాలన గురించి ఒక్కరోజు కూడా గర్వంగా చెప్పుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అద్భుతంగా చేశామని మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. నిజాయితీ ఉంటే రైతులకు రబీ ధాన్యం బకాయిలు ఎందుకు చెల్లించకుండా వెళ్లిపోయారో చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరితో సంప్రదించి ప్రతి రైతును ఆదుకునే విధంగా, ప్రతి గింజ కష్టపడి పండించిన ఆ పంటని రాష్ట్ర ప్రభుత్వం ఒక ధైర్యం నింపే విధంగా, ఒక భరోసా నింపే విధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ అక్టోబర్ 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నాం. అందులో భాగంగా ఈ రోజున 10 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న డిస్ట్రిక్ట్ సప్లైస్ ఆఫీసర్సు, డిస్ట్రిక్ట్ మేనేజర్లు, మార్కెటింగ్ శాఖ నుంచి మార్క్ఫెడ్ అధికారులు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్సు, వ్యవసాయ శాఖ నుంచి జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్లు అందరిని కూడా ఈరోజు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి సుమారు 37 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము సిద్ధమయ్యే విధంగా, క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకి ఒక గౌరవం ఇచ్చే విధంగా ఈ ప్రక్రియని సజావుగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా టెక్నాలజీని ఉపయోగించి ఆ భరోసా కల్పించడానికి కోసం చాలా లోతైన ఒక వర్క్షాప్ ఈరోజు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రారంభించాం. ఇటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 ప్రాంతాల్లో నిర్వహిస్తాం. ఈ 10 జిల్లాల అధికారులతోటి ఈ రోజున ఏ విధంగా రైతు కష్టపడి పండించిన పంటకి ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన కొనుగోలు విషయంలో పారదర్శకంగా, పొరపాటు జరగకుండా, నిజాయితీగా అందరికీ అందించే విధంగా మేము తీసుకోవాల్సిన చర్యలపైన వివరించాం. రైతుతో పాటు రైతు సహాయ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి వివరించాం. అంటే వాళ్ళేదో 100 రోజుల్లో గతంలో అద్భుతంగా పరిపాలన చేశారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏ విధంగా మేము ప్రజల్ని, రైతులకి ప్రత్యేకంగా మేము ఏ విధంగా ఆదుకున్నామో స్వయంగా ప్రజలు చూశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీ ఉంటే ఆయన మాటల్లో ఎందుకు రబీ పంటల్లో కొనుగోలు చేసిన ధాన్యం గురించి 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చెల్లించకుండా వెళ్ళిపోయారో వాళ్ళు సమాధానం చెప్పాలి. మా ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లోనే 1674 కోట్ల రూపాయలు ఆ రైతాంగానికి మేము మరొకసారి అందించాం, నిధులు చెల్లించాం. తిరుమల లడ్డు ప్రసాదం వివాదం నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గుంటనక్కల వ్యవహరిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పై ట్విట్టర్ వేదికగా మురుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని వన్టౌన్ నివాసంలో టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతలకు 151 స్థానాల నుంచి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా వారికి సిగ్గు రావటం లేదని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయసాయిరెడ్డితో పాటు దేవినేని అవినాష్, కొడాలి నాని, పేర్ని నాని వంటి నేతల్ని ఏ పార్టీల్లో చేర్చుకోరని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత జగన్ వైఖరి, నియంతృత్వ పోకడలు భరించలేక ఆ పార్టీని నేతలు వీడుతున్నారని వెంకన్న ఎద్దేవా చేశారు. ట్విట్టర్లో ఇంగ్లీష్, హిందీ భాషలో ఎందుకు పోస్టులు పెడుతున్నావో అందరికీ తెలుసంటూ విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తప్పుడు లెక్కలు రాసినందుకు 16 నెలల పాటు విజయసాయిరెడ్డి జైల్లో ఉన్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తి మాకు నీతులు చెప్తారా? వైసీపీ అధినేత జగన్కు జైల్లో రూమ్మేట్వి, అందుకే నీకు రాజ్యసభ సీటు ఇచ్చారు. శాంతి నివాసంలో కూర్చొని ట్విట్టర్లో పోస్టులు పెట్టడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలి. వరద విపత్తుకు స్పందించి 350 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు వచ్చాయి. సీఎం చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. జగన్ అధికారంలో ఉంటే మిమ్మల్ని నమ్మి ఎవరైనా రూపాయైనా ఇచ్చేవాళ్ళ?
మీరు దొంగలు కాదు, గజ దొంగలు, అందుకే ఎవరూ నమ్మటం లేదని ధ్వజమెత్తారు. ఎక్స్లో నోరు లేనట్టు నోటితో ఏం మాట్లాడకుండా ఎక్స్లో లోకేష్ బాబు గురించి, చంద్రబాబు గారి గురించి ఎక్స్లో పెడుతున్నాడు. అసలు ఈ గుంటనక్క నిన్న దేశమంతా కూడా తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుతూ తిరుపతి లడ్డు అపవిత్రం చేశారనే ఒక దీని మీద దేశం మొత్తం యావత్తు కూడా చర్చించుకుంటుంటే ఆ చర్చని పక్కదారి పట్టేలాగా ఎక్స్లో లోకేష్ బాబు గారి మీద ఆయన గురించి పార్టీ శ్రేణులు విసిగిపోతున్నారంట, పార్టీ సీనియర్లు విసిగిపోతున్నారంట. ఏమా నీ గుంటనక్క వేషాలకి ఎవరో నమ్మరు. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఇసిగిపోయి చాలామంది సీనియర్ నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచి కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి అస్మతి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో ఫాలో అయినటువంటి వ్యక్తులు ఇవాళ మీ పార్టీని వదిలించి బయటికి వెళ్ళిపోతున్నారు. అదేంటి? ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కానీ, జగన్మోహన్ రెడ్డి నాయకుల దగ్గర ప్రవర్తించే తీరు కానీ నచ్చక బయటికి వెళ్ళిపోతున్నామని క్లియర్గా చెప్తున్నారే. అయినా సరే నువ్వు తిరుపతి లడ్డు విషయాన్ని పక్కదారి పట్టించడానికి లోకేష్ బాబు గారి మీద శాంతి నివాసంలోంచి నువ్వు ఎక్స్లో పెడుతుంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మళ్ళీ ఇంకో పక్క బీజేపీతో మేము కలుస్తాం అంటాడు, బీజేపీలో వీళ్ళం అయిపోతుంది అంటాడు. నువ్వు బీజేపీ పార్టీలో చేరడానికి హిందీలో పెడుతున్నాడు ఎక్స్లో. ఈ మధ్య చూడండి హిందీలో పెడుతున్నాడు. అంటే బీజేపీలో చేరడానికి హిందీ ఇచ్చేస్తున్నాడు. మొన్నటి వరకు ఇంగ్లీష్లో పెట్టేవాడు ఇప్పుడు హిందీలో పెడుతున్నాడు. ఈ గుంటనక్క 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు తప్పుడు రిపోర్టులు, తప్పుడు ఆడిట్. అంటే ఇతను ఆడిటరు, పాప ఆడిటర్ల వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉంటుంది. కానీ ఇతను తప్పుడు లెక్కలు రాసి 16 నెలలు జైల్లో ఉన్న నువ్వు మాకు నీతులు చెప్తావా? శ్రీవారి లడ్డు కల్తీ సంఘటనపై సిబిఐతో విచారణ చేయించాలని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు శ్రీవారి లడ్డు కల్తీని సుమోటగా స్వీకరించాలని కోరారు. గత పాలకవర్గం నిర్లక్ష్య వైఖరి కారణంగానే నేడు శ్రీవారి పవిత్రకు భంగం వాటిల్లిందని ఆయన నిప్పులు చెరిగారు. శ్రీవారి లడ్డు కల్తీ జరగడంతో శనీశ్వర స్వామి ఆలయంలో తాళాయపాలెం పీఠాధిపతులు శివస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ నిజాయితీ పరుల్ని తిరుమలకు ధర్మకర్తలుగా నియమించాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు ఈ సంఘటనతో దెబ్బతిన్నాయని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భంగం కలిగించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాలలో పంది కొవ్వు, గేదెల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారని అన్నారు. జరిగిన తప్పుని కప్పిపుచ్చకుండా సమాజ శ్రేయస్ కొరకు చంద్రబాబు నాయుడు బయటకు చెప్పిన విషయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకు 5 లక్షల లడ్డు ప్రసాదాలు తయారవుతాయని, సుమారుగా 15 కోట్ల మంది ఈ ప్రసాదాలు తిని ఉంటారని, వారందరికీ ఉచిత తిరుపతి లడ్డు ప్రసాదాలు అందజేయాలని కోరారు. కబ్జాకోర్లు, వ్యభిచారులు, భూ కబ్జాదారులు, లిక్కర్ మాఫియా వాళ్లు, ఐపీ పెట్టి పారిపోయిన వ్యక్తులను టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా పెట్టి టీటీడీ దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. నేర ఆరోపణలు ఉన్న వ్యక్తులను టీటీడీ బోర్డులో చేర్చారని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆ తప్పు చేయరాదని సూచించారు. తిరుమల పవిత్రను కాపాడటానికి అవసరమైతే ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రం జరిగింది కాబట్టి రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పవిత్ర ఉత్సవాలు టీటీడీ తరపున మరియు దేవాదాయ శాఖ తరపున జరపాలని కోరారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్దవారు ఉన్నా వదలొద్దని, అవసరమైతే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని, సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రం ఏదైనా ఉందంటే అది మన తిరుమల తిరుపతి దేవస్థానాలు. తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఈ రోజున ప్రసాదాల విషయంలో అటు చేప నూనెని, పంది కొవ్వుని, దున్నపోతుల కొవ్వుని కూడా వాడినట్లుగా మనకు తెలియవస్తుంది. మాననీయ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి నోటి వెమ్మట అది రావటం సాక్షాత్ ఏడుకొండల వెంకన్న స్వామి వారిలో ప్రవేశించి వారి నోటి ద్వారా ఇది బహిర్గతం చేస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో వ్యక్తులు అక్కడ పొరపాటు జరిగితే దాన్ని కప్పిపుచ్చడం కానీ లేకపోతే దాన్ని నిదానంగా మార్చడం కానీ చేస్తారు. కానీ ధైర్యంగా సమాజ శ్రేయస్సు కోసం, శ్రీవారి యొక్క సేవ కోసం ముఖ్యమంత్రి గారు అలా అడుగులు వేస్తూ ముందుకు రావటం అది ఆహ్వానించే శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. అలాగే
ఎవరైతే ట్రస్ట్ బోర్డులో కొంతమంది మాత్రమే ఒకప్పుడు ఉండేవారు, ఆ తర్వాత కొత్త జీవోలను తీసుకొచ్చారు, 60-70 మందిని దాంట్లో ఉండేట్టుగా చేశారు. కబ్జాకోరులు, వ్యభిచారులు, లిక్కర్ మాఫియా వాళ్ళు, ఆఖరికి సాహితీ అనే సంస్థ లక్ష్మీనారాయణ గారు ఐపీ పెట్టి హైదరాబాద్లో పారిపోయిన వ్యక్తిని ఒక మహానుభావుడు తీసుకొచ్చి దాంట్లో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంచడం, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మా తిరుమల దేవస్థానం ఉన్నంతకాలం ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇది ఇలాగే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు ట్రస్ట్ బోర్డులో ఎటువంటి నేర ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని దాంట్లో చేర్చవద్దని చెప్పేసి సమయంగా మేము తెలియపరుస్తున్నాం. అలాగే 2007లో తిరుమల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం. 7 కొండలు 2 కొండలుగా చేస్తానప్పుడు ఉద్యమం చేశాం. అలాగే ఇప్పుడు కూడా ఆ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని మేము భావిస్తున్నాం. అలాగే తిరుమల యొక్క పవిత్రను కాపాడాల్సిన బాధ్యత ఇటు భక్తులతోనూ అందరితోనూ ఉంది. మనకు తెలుసు, కృష్ణమ్మ తల్లి పొంగింది, మొత్తం కూడా ఇబ్బంది పడ్డాం. మేమేం చేశాం, ఖచ్చితంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు చేశాం, ఉదకశాంతి చేశాం. అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఎవరెవరు తిన్నామో నాతో సహా అందరూ అపవిత్రులుగా మారాం. కాబట్టి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. తిరుపతిని ప్రక్షాళన చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎప్పటికైనా సరే అటు ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇటు భక్తులు కానివ్వండి, సమిష్టిగా ఒక వ్యవస్థను తీసుకుని భావబంధాలు లేని వ్యక్తులని అక్కడ కనుక ఉంచినట్లయితే కనుక తిరుమల పవిత్రత కాపాడుకోబడుతుందని, అలాగే ఈ యొక్క కేసులో ఎంత పెద్దవారు ఉన్నా సరే ఇమీడియట్గా వారిని అరెస్ట్ చేయాలి, కోర్టుకి హాజరుపరచాలని మేము భావిస్తున్నాం. దీనికి సిబిఐకి అప్పచెప్పాలి. సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని ప్రజలకి, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి ఒక ధైర్యాన్ని, ఒక భద్రతను, ఒక భరోసాని ఇచ్చే వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పనిచేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి మేము భావిస్తున్నామండి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి వాడే నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె ఉన్నట్లు ఎస్జీడీబీ కాఫ్ సంస్థ నివేదికలో వెల్లడైందని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. నెయ్యి నాణ్యతకు ప్రామాణికమైన ఎస్ విలువ ఒక ఈక్వేషన్ ప్రకారం 97.96 నుంచి 102.04 మధ్య ఉండాల్సి ఉండగా పరిమితికి మించి 116.08గా ఉన్నట్లు నిర్ధారణ అయిందని వివరించారు. దీన్ని బట్టి ఇందులో పంది కొవ్వు ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. మరో ఈక్వేషన్ ప్రకారం 95.90 నుంచి 104.10 మధ్య ఉండాల్సిన ఎస్ విలువ అతి తక్కువగా 23.22గా ఉందని, నెయ్యిలో గొడ్డు కొవ్వు కలిసి ఉన్నట్లుగా వెల్లడైందని చెప్పారు. తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి శ్యామలరావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత ప్రఖ్యాత సంస్థ గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్కు నెయ్యి నమూనాలు పంపించి పరీక్షలు చేయించామని తెలిపారు. మొత్తంగా నెయ్యి స్వచ్ఛతకు సంబంధించి ఎస్ చిలువ 95.68 నుంచి 104.32 మధ్య ఉండాలని ఉండగా చాలా తక్కువగా 20.32 ఉన్నట్లుగా పరీక్షలో తేలిందని చెప్పారు. చూడటానికి నెయ్యిలా కనిపిస్తుందే తప్ప అసలు అది నెయ్యే కాదని, ఇందులో జంతువుల కొవ్వులతో పాటు వివిధ రకాల పదార్థాలు కలిశాయన్నదే తేటతెల్లమైందని పేర్కొన్నారు. మొత్తం 4 నమూనాలకు సంబంధించిన వేర్వేరు నివేదికలు అందాయని, అన్నింటిలోనూ ఒకే తరహా ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఈ నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్లాక్ లిస్టులో పెట్టి జరిమానా విధించే ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అన్వయబుల్ రేట్స్, ఇప్పుడు గీ సప్లై చేయాలంటే, ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి అది బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే, ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు, నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు, మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీ గీ కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనివే,
ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని, అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్. తన 100 రోజుల పాలన, చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనపై జగన్ బహిరంగంగా చర్చకు రాగలరా అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సవాల్ చేశారు. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో అందరి వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయన్నారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో వైసీపీ నేతలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాలుగా అవినీతికి పాల్పడి అందినంత దోచుకున్నారని తెలిపారు. శ్రీవారి పట్ల జగన్ చేసిన నికృష్ట కార్యాలకు హైందవ భక్తులు బగ్గమంటున్నారని అన్నారు. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో అందరి వేళ్లు జగన్ వైపు చూపిస్తున్నాయని అన్నారు. జగన్ కంగారులో కల్తీ నెయ్యిపై సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు చేస్తూ పాలిటిక్స్ చేయటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు, మొన్నటి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రోజున ప్రెస్లో మాట్లాడాడు. మనిషి బాగా ష్రింక్ అయిపోయినాడు. ఆయన వరుసగా 4 దెబ్బలు కొడితే మనిషి ఎట్లా బలహీనంగా కనపడతాడో బాగా దెబ్బలు తిన్న వ్యక్తిలాగా కనపడ్డాడు. నేను చూశాను ఆయన ప్రెస్ మీట్ అంతా కూడా. ఆ నేషనల్ మీడియాని కూడా వంగి వంగి దండం పెడుతున్నాడు ఆయన. నేషనల్ మీడియా నా వైపు కూడా చూడండి, నా వైపు కూడా ఏముంది నీ వైపు? నీ వైపు చూస్తేనే, రాష్ట్రం నీ చేతిలో పెడితేనే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా హైందవ భక్తులందరూ కూడా భగ్గుమంటున్నారు. నువ్వు సరఫరా చేసిన నెయ్యి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా హైందవ భక్తులందరి గుండెల్లో మంట రేపింది. అది దాని నుండి తప్పించుకోవటానికి ఈ రోజున చంద్రబాబు గారి మీద ఎదురుదాడి చేస్తావా? ఆయన 100 రోజుల పరిపాలన మీద ఎదురుదాడి చేస్తావా మిస్టర్ జగన్? దొంగ అని అరిచినట్లుగా ఉంది తప్పితే నువ్వేదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లుగా ఉందా? టీటీడీ మీద నీ 5 ఏళ్ల పాలనలో ఎంత దౌర్జన్యం జరిగింది. మీరు చేస్తారా? మీ ఇంట్లో వాళ్ళు చేస్తారా? మీ బిడ్డలు చేస్తారా? నేను చెప్పలేను. ఐ హ్యావ్ నో సఫిషియంట్ ఎవిడెన్స్ విత్ మీ. బట్ క్రైస్తవ ప్రార్థనలు జరుగుతాయి ఆ ఇంట్లో అని చెప్పారు. కాదు అని గుండె మీద చేసుకొని చెప్పగలరా? అందుకే యూ టుక్ ఎవ్రీథింగ్ లైట్లీ దేర్. యాజ్ ఎ టీటీడీ చైర్పర్సన్గా మీరు స్వామివారి దేవస్థాన కార్యక్రమాలన్నింటిని కూడా లైట్గా తీసుకున్నారు. అదేవిధంగా మీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కూడా లైట్గా తీసుకున్నారు ఈ వ్యవహారం అంటాను. కాదని చెప్పే ధైర్యం ఉందా నీకు కానీ మీ నాయకుడు? లేదు, నాకు తెలుసు, నేను నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తాను అని చెప్పగలరా మీవాడు? ఆరెవరా ఆ పనికి మాలిన స్వామిని తీసుకెళ్ళి 2 మునకలు పిలిచి ఇంత బొట్టు పెట్టుకుంటే హైందవుడు అవనండి? హూ ఎవర్ ప్రాక్టీసెస్ హిందూయిజం అతను హైందవుడు అవుతాడు, హిందూ అవుతాడు. ఇది నకిలీ హైందవుడి కింద వస్తాడు. ఆ స్వామి పిలిచాడని 3 మునకలు చేసి లేచిన తర్వాత ఎడం చేత్తో బొట్టు పెట్టించుకుంటే అతను హైందవుడు అవడండి. హూ ఈజ్ హైందవ? హూ ఎవర్ ప్రాక్టీసెస్ హిందూయిజం ఈజ్ హైందవ. తనలోని జనహితమే తనను జన సైనికుడిగా మారేందుకు ప్రేరేపిస్తుందని, తన నాయకత్వాన్ని అభిమానించే వారంతా తనతో కలిసి రావాలని ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత సామినేని ఉదయభాన్ అన్నారు. 13 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీలో సాగిన ఆయన ఆ పార్టీ అధినేత జగన్ ఒంటెద్దు పొగడుగులకు విసిగిపోయి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని శుభమస్తు కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమావేశాన్ని నిర్వహించారు. తన అభిమానులు, నాయకులు, శ్రేణులు, ప్రజాప్రతినిధులు అంగీకారంతో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా లేఖను చూపారు. వైఎస్కు ఎంతో సన్నిహితంగా వెలిగిన తాను ఆయన మీద ఉన్న అభిమానంతో వైఎస్ఆర్సీపీలో చేరానని సామినేని తెలిపారు. వైఎస్ఆర్కి జగన్కి ఏమాత్రం పోలికలు లేవని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం పెట్టుకున్న అర్జీలపై నాడు వైఎస్ వెంటనే ఉండేవాడినని, కానీ జగన్ అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా అలాంటి అవకాశమే ఇవ్వలేదని అన్నారు. ఆయన చుట్టూ ఉన్న కొటారికి తప్ప పార్టీ కోసం నిరంతరంగా కృషి చేసిన వారికి తగిన గుర్తింపు అనేది లేదని అన్నారు. ఓటమి తర్వాత కూడా మార్పు చెందని అలాంటి అధినాయకత్వం వద్ద ఇంకా ఆత్మాభిమానం చంపుకోలేకనే రాజీనామా చేస్తున్నానని అన్నారు. తాను జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం జనసేనలో చేరుతున్నట్లుగా తెలిపారు.
తన చేరిక పట్ల కొందరు వక్ర భాష్యులు చెప్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో అవాస్తవ పోస్టింగ్లు పెడుతున్నారని అన్నారు. అలాంటి కుయుక్తులు మానుకోవాలని హెచ్చరించారు. తాను ఎవరికి పార్టీ మారమని బలవంతం చేయటం లేదని, తన నాయకత్వం వ్యక్తిత్వం పైన నమ్మకం ఉన్నవారంతా తప్పక తనతో కలిసి వస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన కార్యాలయంలోనే కొందరితో కలిసి తాను జనసేనలో చేరుతున్నట్లుగా తెలిపారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ను జగ్గేపేట ఆహ్వానించి ఇతర చర్యలు ఉండేలా చూద్దామని తెలిపారు. ఈరోజు మరి పార్టీని వీడవలసిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి మరి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. ఆ విషయాలు కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలామంది చిన్నకారు సన్నకారు రైతులు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న కుటుంబాలు పెళ్లిళ్ళు అయిపోయినాయి బాబు, చదువులు అయిపోయినాయి బాబు, మా అల్లుడికి మాకు తగాదాలు వస్తున్నాయి బాబు అని చెప్పి చాలాసార్లు నాకు చెప్పేవాళ్ళు. నేను కూడా బాధపడేవాడిని. తప్పకుండా సమస్య తీరుస్తారమ్మా, మీరు కంగారు పడుతుంది చెప్పి మళ్ళీ బెదవాడు పరిగెత్తేవాడిని. ఇలా అనేక రకాల అపరిష్కృతమైన సమస్యలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏ పని అవలా ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు గురయ్యాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ పని చేయలేదు. ఆత్మాభిమానాన్ని చంపుకొని తలుపు దగ్గర నుంచొని బాబు లోపలికి వెళ్తానంటే మధ్యలో గోడ, ఆ లోపలికి వెళ్తానికి అవకాశం ఉండదు. సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ముఖ్యమంత్రి గారు దొరకడు. కొన్ని దారులు లిఫ్ట్లు, అదే రాజశేఖర్ గారు అయితే లిఫ్ట్ దగ్గర, మెట్ల దగ్గర, తలుపు దగ్గర ఎక్కడైనా మాట్లాడేవాడిని మహానుభావుడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మందికి ఉద్యోగాలు ఇప్పించాం. ఆర్టీసీలో కానీ, ఎన్ఎస్పీలో కానీ, ఇరిగేషన్లో కానీ అనేక రకాల ఉద్యోగాలు. రిమూవ్ కేసులు, ఉద్యోగాలను తొలగించిన కేసులు కూడా ఒక సంతకంతో చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాం. లిఫ్ట్ దగ్గర కలిసేవాళ్ళం, కారు డోర్ దగ్గర కలిసేవాళ్ళం, ఇంటి ముందు కలిసేవాళ్ళం, ఆఫీస్ ముందు కలిసేవాళ్ళం. నో అపాయింట్మెంట్ అనేది లేదు ఆయన దగ్గర. ఈయన దగ్గర అపాయింట్మెంట్ రావాలంటే పెద్ద గగనం. ఇన్ని బాధలు ఉన్నాయి. నేనేం ఆషామాషిగా పార్టీని మారితే ఏదో పదవి వస్తాను కాదు. నేను నాకు మూడు సార్లు ఎమ్మెల్యే చేశాను, అన్ని రకాల పదవులు అనుభవించాం. నాకు మళ్ళీ ఏదో జనసేనలో చేరగానే పదవులు వస్తాయని కాదు. ఒక అభిమానం, ఆత్మాభిమానం కావాలి. ఏదైనా రాజకీయాలు చేస్తే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. విలువలు లేవు, ఎక్కడ కూడా గౌరవం లేదు, ఆత్మాభిమానం లేదు, విశ్వసనీయత లేదు. ఎలా పనిచేయాలి నన్ను? ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాం. ఇప్పటికి కూడా 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, 6వ సంవత్సరం మనమే వస్తూ ఉంటారు. ఎలా సాధ్యపడుద్ది? జనం పిచ్చోళ్ళ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరిక. లేపాక్షి సంస్థ ప్రదర్శించిన చేనేత కలంకారీ వస్తువులను కుమార్తె ఆద్యతో కలిసి తిలకించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రభుత్వ అతిథులకు బహుమతులుగా హస్త కళాకారులు కళాకృతులు గిఫ్ట్ హ్యాంపర్లుగా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. భారతీయ పరిశ్రమల సమైక్య సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.